హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కమల్ స్టూడెంట్స్. ఇవాళ సిఎంఏ ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి ప్రీవియస్ పేపర్ 2025 జూన్ పేపర్ అండి. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ అంటే ఎంసీక్యూలు అయిపోయిన తర్వాత సెక్షన్ బి నుంచి సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశామండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఏబి క్వశ్చన్స్ గా అకౌంటింగ్ స్టాండర్డ్ 10 నుంచి ఏమో మనకి 7 మార్క్స్ అండి. తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఒకటిను, మనకి పర్చేజ్ డే బుక్ అలాగే పర్చేజ్ అకౌంట్ కి డిఫరెన్సెస్ రాయమన్నారండి. దానికి మొత్తానికి వచ్చేటప్పటికి టోటల్ గా 7+7 14 మార్క్స్ కవర్ అయిపోయింది. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఓన్లీ ఒక 4, అలాగే డిఫరెన్సెస్ ఒక 3 రాస్తే అక్కడికి 7 మార్కులు. అకౌంటింగ్ స్టాండర్డ్ 10 కి సంబంధించి మనకి ఇచ్చారు కాబట్టి తర్వాత ఒక డిప్రిసియేషన్ మీద మనకి స్టాండర్డ్ కి సంబంధించి ప్రాబ్లం చేయమన్నారు. మొత్తం మీద 14 మార్క్స్ సెకండ్ ప్రాబ్లం. అలా తర్వాత థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి మళ్ళీ 7 మార్క్స్ అండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ నుంచి ఒక 7 మార్క్స్. తర్వాత బ్రాంచ్ అకౌంటింగ్ లో మనకి స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ అడిగారండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి ఏమో లాస్ ఆఫ్ స్టాక్ అడిగారు. 7+7 మొత్తం మనకి సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 14 మార్క్స్ ప్లస్ 14 28 మార్క్స్ కవర్ చేసామండి. ఇప్పుడు క్లాస్ లో మనం నెక్స్ట్ ఇంకొక 28 మార్క్స్ కి 2 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మనకి టైం మరీ లెంగ్తీ వీడియో అయ్యేటట్టయితే నెక్స్ట్ వీడియోకి మనం అంటే 5th ప్రాబ్లంకి మనం నెక్స్ట్ వీడియోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఇచ్చారండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉన్నాము. ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి ఇచ్చారు. ఆల్రెడీ నేను చెప్తున్నాను 4th ప్రాబ్లం గా మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో ఇస్తున్నారు అని చెప్తున్నానండి. ఒక లెంగ్తీ ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు, లేదంటే కనుక మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో కన్వర్షన్ మెథడ్ కాకుండా కూడా ఇవ్వచ్చు అండి. ఇప్పుడు మన కన్వర్షన్ మెథడ్ లో సాల్వ్ చేయబోతున్నాము. దాని తర్వాత 5th ప్రాబ్లం గా పార్ట్నర్షిప్ అకౌంట్స్ అండి. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఒకసారి చూద్దాము. 2025 ఇదిగోండి 2025 జూన్ కనబడుతుందిగా. 2025 జూన్ అండి. ఎంసీక్యూలు కవర్ చేసాం మనం. ఇదిగోండి సెకండ్ ప్రాబ్లం. ఇదిగోండి యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10 అనేసి దాంట్లో మళ్ళీ ఏలో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ ఇచ్చారు. మళ్ళీ బిలో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్. అక్కడికి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది 14 మార్క్స్ కి. థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఫైర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. తర్వాత దాంట్లో మళ్ళీ బ్రాంచ్ అకౌంట్ ఇచ్చారు. ఇప్పుడు 4th ప్రాబ్లం అండి. ఇది ఒక్కటి మనకి 14 మార్క్స్. ఇదిగోండి మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్కంప్లీట్ రికార్డ్స్ అండి, ఇది 14 మార్క్స్. ఇదిగోండి ఏమి ఇచ్చారు చూద్దాం. సమ్ చేసుకుంటా వెళ్ళిపోవాలండి. మన స్పీడ్ గా అకౌంట్స్ అన్ని కూడా ఏమేమి అకౌంట్స్ వేసుకోవాలి అనేది మనకి అర్థం చేసేసుకుని ఒక ఫజిల్ లాగా దీన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు ద బిజినెస్ ఆఫ్ ఏబిసి ఎంటర్ప్రైజెస్. ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2025 అండ్ ఏ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. ఇక్కడ ఇచ్చారు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అలాగే క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చారు. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. ఫర్నిచర్ స్టాక్ సండ్రీ డెటార్స్ సండ్రీ క్రెడిటార్స్. అయితే సండ్రీ డెటార్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మిస్ అయిందండి, క్లోజింగ్ బ్యాలెన్స్ మిస్ అయింది. సండ్రీ క్రెడిటార్స్ మొత్తం ఇచ్చేసారు. అంటే 1,10,000 అలాగే 1,50,000 ఇచ్చారు. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేటటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్ పర్చేస్ అయి ఉండొచ్చు. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. మొత్తం టోటల్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి ఒక అకౌంట్ మనం డ్రా చేసుకుంటాము. క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అండి, మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకేనా. నెక్స్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ ఆఫ్టర్ అలోయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 15,000 అంటండి. 5,80,000 రూపీస్ అంట. అంటే 5,80,000 రూపీస్ డెటార్స్ అకౌంట్ లో మనం అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటాము. అలాగే అమౌంట్ రిసీవ్ చేసుకుని 15,000 రూపీస్ డిస్కౌంట్ వాళ్ళకి అలౌ చేసినట్టు రాసుకుంటామండి డెటార్స్ అకౌంట్ లో. అర్థమవుతుందా. క్యాష్ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ అకౌంట్ లో మనం క్యాష్ కలెక్ట్ అయినట్టు రాసుకుంటామండి. ఇదిగోండి ఎంట్రీ. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ లేదా క్యాష్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్ అండి. ఎంట్రీ డెటార్స్ అకౌంట్. ఓకేనా, క్లియరా.
ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే డెటార్స్ అకౌంట్ నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము. ఈ అమౌంట్ని క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలో మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తాం కదండి, అక్కడ ఒకసారి వేసుకుంటాము. ఒక నిమిషం. తర్వాత ఈ అమౌంట్ మనం డెటార్స్ అకౌంట్లో కూడా రాసుకుంటామండి. ఒక్క సెకండ్. ఈ 15,000 రూపీస్ ఏదైతే ఉందో మనకు డిస్కౌంట్, మనం అమౌంట్ తగ్గించుకున్నాం కాబట్టి డిస్కౌంట్ అలౌ చేసాము అని అర్థం. డిస్కౌంట్ అలౌడ్ డెటార్స్ అకౌంట్లో రాసుకుంటాము. తర్వాత మనం P&L అకౌంట్లో కూడా దాన్ని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత కలెక్షన్ ఆన్ డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ డిస్కౌంట్ 1250 బై బ్యాంక్ టోటల్ 61,250. కలెక్షన్ ఆన్ డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే చెప్తాను నేను. దీని గురించి ఎంట్రీ రాసుకుని మనం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. క్రెడిటార్స్ 4 lakh rupees were paid 3,92,000 rupees in full settlement. 4 lakhs rupees గాను క్రెడిటార్స్ పే చేసింది 3,92,000. అంటే క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రాసుకుంటారండి. ఓకేనా? డిస్కౌంట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇది డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రెడిటార్స్ అకౌంట్లో ఒకసారి, P&L అకౌంట్ క్రెడిట్ సైడ్ ఒకసారి రాస్తామండి. ఫ్రైట్ ఇన్వర్డ్ పెయిడ్. ఫ్రైట్ ఇన్వర్డ్ పెయిడ్ అంటే తెలుసుగా, మనం P&L అకౌంట్కి ఏమో, ట్రేడింగ్ అకౌంట్కి ఏమో మనం డెబిట్లో ఫ్రైట్ అని రాసుకుంటాము. నెక్స్ట్ ఇంకో చోట క్యాష్ బుక్లో రాస్తాము. డ్రాయింగ్స్ 70,000 రూపీస్. డ్రాయింగ్స్ 70,000 రూపీస్ అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. పేమెంట్స్ అంటే ఏం చేస్తామండి, ఒకసారి క్యాష్ బుక్లో రాస్తాం, ఇంకోసారి క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తాము. పేమెంట్ ఫర్ ఆఫీస్ ఫర్నిచర్. ఆఫీస్ ఫర్నిచర్ పే చేసాము కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్ క్యారీయింగ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 6% వర్ పర్చేజ్ రేట్ 95 రూపీస్. 200 షేర్స్ ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఈచ్. మొత్తం మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ కొన్నామండి. 200 షేర్స్ని కొన్నాము ఇన్వెస్ట్మెంట్స్గా. సో 19,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఓకేనా? దీని మీద ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 90,000 ఇంటూ 6% ఇంటూ మనకి ఎంత, అక్టోబర్ 2024 అంటే మార్చి వరకు మనకి 6/12 అండి. ఎంత ఇంట్రెస్ట్ వస్తే అంత 600 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్. రైట్? ఇంట్రెస్ట్ అమౌంట్ రావాల్సినట్టుగా రాసుకుంటాము. సో బ్యాలెన్స్ షీట్లో రాసుకుంటామండి మనం అసెట్ సైడ్, ఇంకో చోట P&L అకౌంట్లో ఇన్కమ్గా చూపిస్తాము. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సాలరీస్ పెయిడ్. ఎక్స్పెన్సెస్ మనకు సాలరీస్ పే చేసినటువంటి ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయంటండి. అంటే మనం ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఒక అకౌంట్ వేసినప్పుడు దీన్ని కూడా మెన్షన్ చేస్తాము. అలాగే P&L అకౌంట్లో కూడా మనం మొత్తం నెట్ ఆఫ్ చేసుకుని రాసుకుంటాము. మిస్లీనియస్ రిసిప్ట్స్ క్రెడిట్ సైడ్ P&L అకౌంట్ 5,000 రూపీస్ రాసుకుంటాము. తర్వాత క్యాష్ బుక్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటండి. బిల్స్ డ్రాన్ 1 lakh రూపీస్. ఓకే, బిల్స్ డ్రాన్ అనగానే మనం బిల్లు డ్రా చేసాము అనగానే మనకి ఎంట్రీ గుర్తు రావాలి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు, ఓకేనా, ఎవరికండి, మనకి సరుకు ఎవరైతే అమ్మారో, మనం ఎవరి నుంచి కొనుక్కున్నామో డెటార్స్కి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డెబిట్ టు డెటార్స్ అకౌంట్. ఓకేనా? అంటే మనం గూడ్స్ గూడ్స్ మనం ఏం చేస్తున్నాము, సేల్ చేస్తున్నాము. సేల్ చేసిన గూడ్స్ తరకు అమౌంట్ రాలేదండి మన డెటార్స్ నుంచి. సో ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం కోసం మనం ఎంతో కొంత పీరియడ్ ఉంటుంది కదండి, డ్యూరేషన్తో ముందు బిల్ రాసుకుంటాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్ రాసుకుంటామండి ఇక్కడ. తర్వాత ఏమంటున్నారు, ఆఫ్ దీస్ 20,000 రూపీస్ ఎండోర్స్డ్ టు క్రెడిటార్స్. ఈ 1 lakh రూపీస్ మనం బిల్స్ రిసీవబుల్స్ ఏవైతే ఉందో దీంట్లో నుంచి ఒక 20,000 రూపాయల్ని మనము సరుకులు కొనుక్కుని మన ఎండోర్సీకి ఎండోర్స్ చేసామండి. మన ఎండోర్సీ క్రెడిటార్ అన్నారు కదండి, అదే రాద్దాం పోనీ. ఎవరో XYZ ఎవరో క్రెడిటార్స్ అంటే ఇక్కడ ఎవరండి, ఎండోర్సీ. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అంటామండి. ఎంత అంటే మనకి 20,000 రూపీస్. చూడండి, ఎంట్రీ రాసుకుని మనం తర్వాత నేను అకౌంట్లో చెప్తాను. అర్థమవుతుందా? ఫస్ట్ బిల్లు డ్రా చేయగానే బిల్స్ రిసీవ్ ఎందుకు డ్రా చేస్తాము అంటే, మనం గూడ్స్ సేల్ చేసాము, సేల్ చేసిన తాలూకు అమౌంట్ రాలేదు, బిల్ వచ్చింది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్. తర్వాత దాన్ని మన క్రెడిటార్స్, మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసి వాళ్ళకి దీన్ని పంపించాము. సో సెండ్ చేసాము. క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ అంటే ఎండోర్సీ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్. క్లియరా? ఇలా రాసుకున్నామండి ఎంట్రీ. క్లియరా? తర్వాత ఏమైంది, ఇదిగోండి, అండ్ అన్ ఎండోర్స్డ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ 4,000 వాజ్ డిజానర్డ్. ఒక 4,000 రూపాయలు ఏమైంది అంటే 4,000 రూపాయల చూడండి, అన్ ఎండోర్స్డ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 4,000 రూపాయలు డిజానర్ అయింది. డిజానర్ అయితే ఏమవుతుంది, ఆ బిల్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుందండి. అవునా? ఆ బిల్ అమౌంట్ మనము పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో డెటార్స్
అకౌంట్ డెబిట్ టు ఎండోర్సీ. ఇక్కడ మనం క్రెడిటార్స్ రాసుకుందాం. క్రెడిటార్స్ అకౌంట్ ఎంత అమౌంట్? 4,000 రూపీస్. దీన్ని పట్టుకుని మనం ఎంట్రీలు అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ కనబడతాయి? డెటార్స్ అకౌంట్ లో ఎఫెక్ట్ కనబడుతుంది, క్రెడిటార్స్ అకౌంట్ లో ఎఫెక్ట్ కనబడుతుంది ఈ బిల్లు వల్ల. తర్వాత నీకు డెటార్స్ క్రెడిటార్స్ అదే ఈ 4,000 రూపీస్ కూడా ఎంటర్ చేస్తాం కదండి. ఈ 1,00,000 రూపీస్, ఈ 20,000, అలాగే 4,000 డెటార్స్ అకౌంట్ లో, అలాగే క్రెడిటార్స్ అకౌంట్ 20,000, అలాగే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో, ఈ 3 అకౌంట్ లో కూడా దీని వలన మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ చూపించాలి. గూడ్స్ వర్త్ 9,000 రూపీస్ యూజ్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ మెటీరియల్. ఇదిగోండి, అడ్వర్టైజింగ్ మెటీరియల్ గూడ్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో మనం పర్చేజెస్ నుంచి డిడక్ట్ చేయాలి. పర్చేజెస్ నుంచి డిడక్ట్ చేస్తాము. దీన్ని అడ్వర్టైజింగ్ గా ఏం చేస్తాము అంటే P&L అకౌంట్ లో చూపించుకోవచ్చు 9,000 రూపీస్ ని. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ 20% ఆన్ సేల్ అండి. ఆన్ సేల్ 20% అంటే ఆన్ సేల్ 1/4, ఆన్ కాస్ట్ వచ్చేటప్పటికి ఆ ప్రాఫిట్ ఎలిమెంట్ మైనస్ చేస్తే 1/4, ఆన్ కాస్ట్ 1/4 లేదా 25% అన్నమాట. క్యాష్ బుక్ డిఫరెన్స్ ట్రీటెడ్ యాజ్ డ్రాయింగ్స్ ఆర్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. ఏమండి, క్యాష్ బుక్ లో డిఫరెన్స్ వస్తే, డిఫరెన్స్ అంటే మనకి డెబిట్ సైడ్ రిసిప్ట్స్ అండి, క్రెడిట్ సైడ్ పేమెంట్స్. ఒకవేళ డిఫరెన్స్ అంటే ఏంటి, రిసిప్ట్ సైడ్ యాక్చువల్గా ఏంటంటే క్యాష్ బుక్ మనకి ఎప్పుడు కూడా క్యాష్ బుక్ క్యాష్ కాలం అయితే కనుక ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అయితే అది డ్రాయింగ్సా క్యాపిటలా, మనకి డెబిట్ సైడ్ వచ్చిందా క్రెడిట్ సైడ్ వచ్చిందా అని దాన్ని బట్టి మనం అది డ్రాయింగ్సా క్యాపిటలా అనే అని ట్రీట్ చేద్దాము. లెక్క చేసినాక తెలుస్తుంది. ప్రొవైడ్ 2% ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఆన్ క్లోజింగ్ డేటాస్. ఓకే, ఇదేముంది, మన డేటాస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్లోజింగ్ డేటాస్ ఇవ్వలేదు కదండి, దాని మీద మనం దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇదండి మనకి మొత్తం ఈ సమ్. పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయి ఉంటారు అంటే ఎగ్జామ్ లో నాకు తెలిసిన స్టూడెంట్స్ చెప్పింది ఏంటి అంటే అయితే అప్పుడే చేయాల్సిందండి పేపరు. నేను 2 months 2 నెలలు అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. రీజన్ ఏంటంటే మా పాపకి మ్యారేజ్ పెట్టుకున్నాము మొన్న November 2nd. సో నేను సెప్టెంబర్ అక్టోబర్ దాదాపుగా 2.5 నెలలు వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. రీజన్ అదే, పనులు ఉంటాయి కదా. సో 2.5 నెలలు కొంచెం వెనకబడిపోయాం మనం, అర్థం చేసుకోండి. యాక్చువల్గా అయితే నేను కాస్ట్ అకౌంటింగ్, ఫినాన్షియల్, మనకి FM ఇవన్నీ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ బ్యాచ్ కైనా నేను అవన్నీ ఇవ్వడానికి చూస్తాను నేను. ఓకే, ఇదండి మొత్తం కూడా. ఇక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యారు, నాకు అర్థమైంది. నాతో చెప్పింది ఏంటంటే ఎగ్జామ్ రాసొచ్చినాక ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యామని చెప్పారు. ఏం లేదు, లెక్క అనలైజ్ చేసుకుంటూ చేస్తే చాలా చాలా చాలానే ఈజీ. అర్థమైంది. కాకపోతే లెంగ్తీ అనిపిస్తుంది. నేను మీకు మొత్తం డిస్కస్ చేసి చెప్పడానికే ఇంత టైం పట్టింది కదా. ఓకే, మనం అకౌంట్స్ తీసుకుందామండి. ఏమేమి తీసుకుందాం, అసలు ఏం అడిగారు ఫస్ట్? మనకి మిగిలిన వర్కింగ్ నోట్స్లే. మెయిన్ అడిగింది ఏంటో చూడండి. ఎక్కడుంది, ఫస్ట్ లోనే అడిగారా? ఓకే, ఇదిగో, ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2025 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. ఓకే, తీసేద్దాం. ఇదంతా చాలా లెంగ్తీ ప్రాబ్లము. కాకపోతే మనం ఒకేసారి అన్ని అకౌంట్స్ కూడా డ్రా చేసేసుకుని అన్ని పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, తప్పు పోకుండా ఉండాలన్నమాట. నేను చెప్తున్నాను, 4th ప్రాబ్లంగా సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనకి కన్వర్షన్ మెథడ్ ఇస్తాడు. లేదంటే కనుక మనకి సింగిల్ ఎంట్రీలో క్యాపిటల్ కంపారిజన్ ద్వారా మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడం స్మాల్ ప్రాబ్లం అండి, అది చిన్నది. ఏదైనా కానీ మనకి ఇస్తున్నాడు. సారీ, ఇది వచ్చిందంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. ఇది యాక్చువల్గా నేను ఇవన్నీ ముందే డ్రా చేసుకోవచ్చు, కాకపోతే మీకు ఇంకా అన్ని ప్రాక్టికల్గా చూపించినట్టు ఉంటుందని నేను చేస్తానండి ఇక్కడే. ఇది ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. ఓకేనా? దీంతో పాటు అసలు మనకి మెయిన్ సమ్కి ఇంకోటి ఏం కావాలి అంటే బ్యాలెన్స్ షీట్ కావాలంటే ఇక మిగిలినవన్నీ కూడా వర్కింగ్ నోట్స్ నెంబరింగ్ ఇచ్చుకుంటారండి. వర్కింగ్ నోట్ 1, వర్కింగ్ నోట్స్ 2, అలా 3. మనం ఇక్కడ మళ్ళీ రాసేటప్పుడు ఆ వర్కింగ్ నోట్ 1 ఎక్కడి నుంచి తెచ్చాము అనే దాన్ని మెన్షన్ చేస్తే పేపర్ వాల్యూ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనకి CA వాళ్ళు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ పని అనమాట అది. వర్కింగ్ నోట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మనం మళ్ళీ ఎంటర్ చేసేటప్పుడు ఆ నెంబర్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి రాయడము. ఇది మెయిన్ ప్రాబ్లం అండి మనకి. ఇలా ఏంటి మెయిన్ సమ్లో ఏం అడిగారు అనేది ఇది. ఇక మిగిలిందంతా కూడా నీకు వర్కింగ్ నోట్సే. ట్రేడింగ్ అండ్
P&L అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ రాసుకోండి. తర్వాత బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3 డేట్స్ చూడాలి కదా. 31/3/2025 అండి. లయబిలిటీస్, నెక్స్ట్ అసెట్స్ అమౌంట్ రూపీస్. ఓకే, ఇక మిగిలినవన్నీ కూడా వర్కింగ్ నోట్స్ తీసుకుందాం. వర్కింగ్ నోట్స్ అన్ని కూడా వర్కింగ్ నోట్ 1 అందాము. డెటార్స్ అకౌంట్ నేను రాసేది ఎప్పుడైనా వర్కింగ్ నోట్ 1లో డెటార్స్ అకౌంట్. నెక్స్ట్ క్రెడిటార్స్ అకౌంట్. సమ్ చూసేసాం కదా, మనకు అర్థమవుతుంది కదండి ఏమేమి ఉన్నాయో. డెటార్స్, అలాగే ఫర్నిచర్ అకౌంట్, ఎందుకంటే ఫర్నిచర్ పర్చేస్ చేసామని కూడా చెప్పారు కాబట్టి. ఎక్స్పెన్సెస్ అకౌంట్, ఎందుకు నేను బిల్స్ రిసీవబుల్ అకౌంట్ వేస్తే పోతుంది కదా, మనం లైన్ గా రాసుకోవచ్చు కదా. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రాస్తా అంటే ఇక్కడ. రైట్. నెక్స్ట్ ఇంకా మీరు అనొచ్చు, మేడం ఓపెనింగ్ క్యాపిటల్ వేయట్లే, క్లోజింగ్ క్యాపిటల్ వేయట్లేదే, సారీ ఓపెనింగ్ క్యాపిటల్ వేయట్లేదు ఏంటి అని ఇక్కడ రాద్దామా. అసలు వర్కింగ్ నోట్ 1 ఇచ్చేద్దాం దానికి. ఓపెనింగ్ క్యాపిటల్ అండి ఇది. ఓపెనింగ్ సారీ క్యాపిటల్ కనుక్కోవడానికి, ఓపెనింగ్ క్యాపిటల్ కనుక్కోవడానికి మనం వేసినటువంటి బ్యాలెన్స్ షీట్ అనకూడదు, యాక్చువల్ గా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఓకే, ఇంకా ఏంటండి బిల్స్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్పెన్సెస్ ఒకటి. ఓ క్యాష్, అసలు వీరుడు ఉన్నాడు కదండి క్యాష్ కొంచెం ప్లేస్ ఇవ్వాలి. ఇంకా క్యాష్ తర్వాత ఏంటి, ఈ జరుపుకోవడమే సరిపోద్ది మనకి. ఇంకా క్యాష్ తర్వాత ఏంటండి, ఓకే కన్ఫ్యూజ్ అవ్వమాకండి. పక్కకి వెళ్ళిపోతే ఎలా ఉంటది, క్యాష్ తర్వాత వెళ్ళిపోతాం పక్కకి. ఎక్స్పెన్సెస్ కి తీసుకుందామా. ఫర్నిచర్ ఒకటి ఉంది మనకి, ఫర్నిచర్ అకౌంట్ తీసుకుంటున్నానండి నేను. నెక్స్ట్ యాక్చువల్ గా 4th ప్రాబ్లం తో పాటు 5th కూడా అనుకున్నాను కానీ అవ్వదేమో, ఇదే లెంగ్త్ వీడియో అయిపోయేటట్టుంది. చూద్దాం, లేదా ఇంకో వీడియో. ఎక్స్పెన్సెస్ అకౌంట్ అండి ఇది. ఎనఫ్ అనుకుంటున్నా నేను, ఇంకేదైనా అవసరమైతే అప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడ నుంచి రాసుకుంటూ వెళ్దాం. ఎక్స్పెన్సెస్ అకౌంట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఉంది, అలాగే మనకి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇదేంటి ప్రీపెయిడ్, ప్రీ అని పెడుతున్నానండి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. అలాగే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, ప్రీపెయిడ్ అని పెట్టాను. దానికి రివర్స్ లో క్రెడిట్ సైడ్ లయబిలిటీ బై అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాయాలిగా బ్రాకెట్లో. అంతకాకపోతే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ కూడా టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. క్లియర్. నెక్స్ట్ వర్కింగ్ నోట్ నెంబరింగ్ ఇద్దాము, ఎంతో తెలియదు నాకు, ఇంకా చూద్దాం లైన్ గా. దీనిపైనది ఏమనుకున్నామండి మనం, దీనిపైన ఫర్నిచర్ అకౌంట్ అనుకున్నాం కదా. ఫర్నిచర్ అకౌంట్ అండి ఇది. ఫర్నిచర్ అకౌంట్ వర్కింగ్ నోట్ తెలీదు, ఇద్దాం నెంబర్ లైన్ గా. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కదండి. టు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. సో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, నాకు గుర్తుంది అమౌంట్ 60,000 ఒకటి, రెండోది అయితే గుర్తులేదు, 63,000 సంథింగ్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 63,750 ఏదోనండి. ఓ క్లియర్. ఇంతవరకు నేను మెన్షన్ చేసేసిన తర్వాత దీన్ని డెటార్స్ అకౌంట్ అని చెప్పుకున్నాం మనం. డెటార్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇచ్చారండి సమ్లో, కానీ ఇది లేదు, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్.
ఇది లేదు, ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీని తర్వాత ఇది క్రెడిటార్స్ అకౌంట్ అండి. క్రెడిటార్స్ అకౌంట్ ఇక్కడ టు బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఇటు పక్కన టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకే, తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకే, తర్వాత ఏమిటండి ఇది? క్యాష్ బుక్ అండి. క్యాష్ బుక్ ఇక్కడ కూడా రెండు బ్యాలెన్సెస్ ఉన్నాయండి. మనం లెక్క చదువుతున్నాం కదా, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. దీన్నే వాడు అన్నాడు ఏమని, డ్రాయింగ్స్ అయితే డ్రాయింగ్స్, లేకపోతే ఏదైతే అదని. నేను రాయకూడదు యాక్చువల్గా బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని. సరే కానీ అండి, ఏం కాదు. ఇది వర్కింగ్ నోట్ నెంబర్ ఎంతో తెలియదు, లాస్ట్ ఇచ్చేద్దామండి అన్ని. వర్కింగ్ నోట్ డబ్ల్యూఎన్ డబ్ల్యూఎన్ డబ్ల్యూఎన్. ఓకే, నెక్స్ట్ ఇదేంటండి? క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కదండి. సో బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్, యాక్చువల్గా ఏమన్నాను, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనాలి. క్యాపిటల్ లేదు, క్యాపిటల్ కనుక్కుంటున్నాం కాబట్టి 1/4/2024 ఇది మ్యాటర్. ఓకే, లయబిలిటీస్, అసెట్స్. అమ్మయ్య, ఇన్ని రాసాం మనం. ఇప్పుడు చూద్దాం లైన్ సమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఉన్నవి ఉన్నట్టుగా వాటి వాటి ప్లేస్ ఇచ్చుకుంటా వెళ్ళిపోండి. ఫర్నిచర్ అంటండి. ఫస్ట్ ఫర్నిచర్ 60,000, 63,500 రూపీస్. నేమైతే పెట్టాక మనకేం బాధ. 63,500 అండి. నేను ఆల్రెడీ రాసుకుంటా వచ్చేసా. ఇంకెక్కడ వస్తుందండి? క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ క్యాష్కి ప్లేస్ వదిలేనండి, ఫర్నిచర్ రాస్తున్నాను. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ 63,500. ఫర్నిచర్ క్యాష్కి ప్లేస్ వదిలేను, ఫర్నిచర్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ 60,000 రూపీస్. క్లియరా? అయిపోయిందండి, ఒకటోది రాసేసాను. తర్వాత స్టాక్ 80/70. ఓకేనా? ఎక్కడ రాస్తామండి ఓపెనింగ్ స్టాక్? ఇంతేనండి, మనకు తెలుసు కదా వేటి ప్లేస్లు ఏంటో. నేను చెప్తాను, ఈ చాప్టర్ తెలుసుకుంటే అన్నిటికీ రివిజన్. ఇది లెడ్జర్ అకౌంట్స్ వచ్చేస్తాయి ఇక్కడే మీకు. అట్లాగే క్యాష్ బుక్ తెలిసిపోతుంది 70,000. చూడండి, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ అన్ని తెలిసిపోవటల్లా. అలాగే మన ఓపెనింగ్ స్టాక్ నేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో రాద్దామా? 80,000 అండి ఓపెనింగ్ స్టాక్. 80,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ 70,000 రూపీస్. క్లియర్? నెక్స్ట్ చూసారా, అన్ని రాసేసుకుంటున్నాం మనం. సండ్రీ డెటార్స్, ఇదిగోండి సండ్రీ డెటార్స్ 1,60,000 క్వశ్చన్ మార్క్. సండ్రీ డెటార్స్ ఓపెనింగే తెలుసు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ లో రాస్తా నేను ఫస్ట్. సండ్రీ డెటార్స్ ఎంతండి? 1 lakh పోయింది మైండ్ లో. 1,60,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ డెటార్స్ అకౌంట్కి రాండి. డెటార్స్ అకౌంట్ ఇక్కడ ఉంది, 1,60,000. క్లోజింగ్ బ్యాలెన్స్ నిల్ కాదు, సారీ, తెలియదు. తర్వాత క్రెడిటార్స్ ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది. 1,10,000, 1,50,000, 1,10,000, 1,50,000 బ్యాలెన్స్ షీట్కి వచ్చేసేయండి. ఇదిగోండి క్రెడిటార్స్. క్యాపిటల్ కి ప్లేస్ వదులుదామా? ఎందుకులే, రాసేద్దాం. క్రెడిటార్స్ 1,50,000 క్లోజింగ్. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ క్రెడిటార్స్ 1,10,000. ఇంకెక్కడ రాస్తామండి? పాపం పెళ్లి కొడుకుని చేసి కూర్చోబెట్టాం కదా, ఇక్కడ అకౌంట్ వేసి రాయొద్దా? 1,10,000 తర్వాత 1,60,000 రాయాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దామా? ఇంకంటే వీటి జోలికి వెళ్ళకూడదుగా, అయిపోయినాయి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 6,000, 7,000 రూపీస్. 6,000, 7,000 ప్రీపెయిడ్. ఎక్కడున్నారండి మీరు? ఎక్స్పెన్సెస్ 6,000, 7,000 అండి. ఇదిగోండి ప్రీపెయిడ్ నేను బ్రాకెట్ లో పెట్టాను.
క్లోజింగ్ బ్యాలెన్స్. వెంటనే మనం ప్రీపెయిడ్ని బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్ళిపోండి. ఇదిగోండి, ఇది క్లోజింగ్. అవునా? మీకు అర్థం కావడానికి మళ్ళీ రాస్తా. ఇది ఓపెనింగ్ 6,000 7,000 అంటండి. ప్రీపెయిడ్ మనకు తెలుసు కదండి అసెట్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ 6,000. అలాగే ఇక్కడ కూడా ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కరెంట్ అసెట్ కిందకు వస్తుందా చెప్పండి? 6,000 రూపీస్. నెక్స్ట్ చూద్దాం. ప్రీపెయిడ్ అయిపోయిందంటే ఇంకా ఇక్కడ ఉన్నా అవుట్ స్టాండింగ్ కూడా చూసేసుకోండి. 20,000 18,000. ఎక్స్పెన్సెస్ దగ్గరికి వెళ్ళిపోండి. 20,000 18,000. ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000, 18,000 క్లోజింగ్ బ్యాలెన్స్. వెంటనే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి జంప్ చేయండి. ఇదిగోండి 20,000 80,000. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ 18,000. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అసలు మన సబ్జెక్ట్ మీద పూర్తి నాలెడ్జ్ వచ్చేస్తుందండి ఈ చాప్టర్ మాత్రం నేర్చుకుంటే. తెలియంది ఏముంది దీంట్లో, మనం అన్ని నేర్చుకున్నాయే కదా. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. 20,000 80,000 18,000. రాంగ్ రాసానా ఏంటి? రైటేనా? ఓపెనింగ్ బ్యాలెన్స్ రైటే. తర్వాత చూడండి, ఇన్ని అయిపోయినాయి కదా. క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్. క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ అంటండి. అంటే మొత్తం మీద కలిపించేస్తారు. 12,000 26,250. 12,000 26,250. 26,250. ఇదేంటి? సారీ కదా, ఇక్కడ కదా, కాదు కదా. ఓకే, 26,250. ఇది క్యాష్ బుక్ కాదుగా. ఏంటండి? క్యాష్ అండ్ బ్యాంక్ క్లోజింగ్ బ్యాలెన్స్. అలాగే ఇక్కడ 12,000 రూపీస్ క్యాష్ అండ్ బ్యాంక్. 26,250 కదండి. ఎక్కడుందండి క్యాష్? ఇక్కడ ఉందండి. ఇదిగోండి క్యాష్ అండ్ బ్యాంక్ 26,250. 12,000 ఓపెనింగ్ బ్యాలెన్స్. 26,250 ఇక్కడ రాద్దామండి. ఎందుకు అంటే చెప్తా. క్యాష్ అండ్ బ్యాంక్ రాసేద్దామండి. 26,250. అంతేనా? ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ అనమాట. ఓవర్ మొత్తం మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఉన్నవి అన్నీ కూడా రాసేసాము. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్. ఇందాక ఎంట్రీ చెప్పుకున్నా నేను. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్. మళ్ళీ రాస్తా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు, మీకు అర్థం అవుతుందని క్యాష్ తీసుకుంటున్నానండి. డెటార్స్ రాస్తాం కదండి. డిస్కౌంట్ వచ్చేటప్పటికి డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. ముందు డెటార్స్ అకౌంట్కి వెళ్ళిపోండి. డెటార్స్ అకౌంట్ లో ఇదిగో డెటార్స్ అకౌంట్ by cash or bank account 5,85,000. డిస్కౌంట్ అలౌ చేసామండి. డిస్కౌంట్ అలౌ 15,000 రూపీస్. వెంటనే దీన్ని ఎక్కడ తీసుకెళ్దామండి చెప్పండి? డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ కదా. క్యాష్ నేమో క్యాష్ బుక్ కి, డిస్కౌంట్ ఎలా ఉన్నాయి P&L అకౌంట్ కి. ఫస్ట్ క్యాష్ బుక్ కి వెళ్ళిపోతా నేను. క్యాష్ బుక్ లో రిసిప్ట్ సైడ్ టు డెటార్స్ 5,85,000 రూపీస్. 15,000 ఎక్కడ తేవాలండి మనం? ఇదిగోండి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. ఇక్కడ వరకు గ్రాస్ ప్రాఫిట్ అనుకుంటే డిస్కౌంట్ అలౌడ్ కదా. టు డిస్కౌంట్ అలౌడ్ 15,000 రూపీస్. నెక్స్ట్ చూద్దామా. ఇది అయిపోయిందండి. లాక్ చేసేయండి దీన్ని. కలెక్షన్ ఆన్ డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ డిస్కౌంట్ 1,250 బై బ్యాంక్ టోటల్ 61,250. తీసేసిన తర్వాత ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ డిస్కౌంట్ అయితే మనం ఏమి రాస్తామండి? బిల్స్ బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తే మనకు తెలియదా ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంతండి అమౌంట్? 61,250. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 12,250. టూ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ మాకు చిన్నప్పుడే తెలుసండి ఎంట్రీ. 61,250 ప్లస్ 1,250 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 62,500 రూపీస్ అండి. ఇప్పుడు రాసుకొని ఇష్టం వచ్చినట్టు దీన్ని
ఓకే, ఫస్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో బ్యాంకు డిస్కౌంట్ రాసేద్దామండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో బై బ్యాంక్ అకౌంట్ ఎంత తీసుకున్నామండి? 60, మర్చిపోయాను, 61,250. 61,250 బై డిస్కౌంట్ 1250 రూపీస్, డిస్కౌంట్ అన్నమాట 1250 రూపాయలు. ఓకేనా? ఇందాక కనుక మనం సేమ్ డెటార్స్ రాసుకున్నాం కదండి, డిస్కౌంట్ అలౌడ్ 1250 రూపాయలు అయిపోయింది. ఇక్కడికి ఈ రెండింటిని ఎక్కడెక్కడ రాయాలో రాసుకుందాం. క్యాష్ బుక్ వెళ్ళిపో, కిందే ఉంది కదా. టూ బిల్స్ రిసీవబుల్ ఎంతండి? 61,250. తర్వాత జాగ్రత్త, తర్వాత వచ్చేటప్పటికి నీకు 1250 రూపీస్ డిస్కౌంట్. ఎక్కడికి వచ్చేద్దాము? P&L అకౌంట్ డిస్కౌంట్, రెండు డిస్కౌంట్లు కలిపేసి రాసేసుకుందామా? 15,000. తర్వాత బిల్స్ మీద డిస్కౌంట్, బిల్స్ మీద డిస్కౌంట్ వచ్చి 1250, మొత్తం కలిపి రాసేస్తున్నాను. 16,000 అంతేనా? 15,000 ప్లస్ 1250 ఈజ్ ఈక్వల్ టు 16,250, రెండు కలిపి రాసేద్దాం. అయిపోయిందండి ఇంతకి. ఓకేనా? ఆ లాక్ చేసేసి క్రెడిటార్స్ ఆఫ్ 4 lakh rupees were paid 3,92,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. క్రెడిటార్స్ కి పే చేసాము అట. ఎంట్రీ రాసా ఇందాక కూడా, మళ్ళీ రాస్తున్నా. క్రెడిటార్స్ డెబిట్ ద రిసీవర్, అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు, మనం పే చేస్తే ఎంత? 3,92,000. ఓకే, క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంతండి? క్రెడిటార్స్ కి మొత్తం క్రెడిటార్స్ కు 4 lakh రూపీస్, కానీ 3,92,000 రూపీస్ పే చేసాము. ఒక డిస్కౌంట్, కొంత అమౌంట్ ఎంత? 8,000 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాము. హ్యాపీగా ఫీల్ అవ్వండి. 8,000 రూపాయలు. ఇప్పుడు దీన్ని క్రెడిటార్స్ అకౌంట్ లో ఈ రెండింటిని రాద్దామండి. తర్వాత ఎలా చేయాలో చెబుతాం. క్రెడిటార్స్ అకౌంట్ లోకి వెళ్ళిపో, ఇదిగోండి, టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ 3,92,000 రూపీస్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ 8,000 రూపీస్. ఏమండి, దీన్ని క్యాష్ బుక్ లో రాద్దాము, తర్వాత దీన్ని P&L అకౌంట్ లో రాద్దాం. క్రెడిట్ సైడ్ ఇదిగోండి, క్యాష్ బుక్ లో బై క్రెడిటార్స్. మనం అంటాం కదండి, అమౌంట్ పెయిడ్ టు XYZ ఎంతో కొంత, ఎవడో ఒకడు, అది ఇక్కడ క్రెడిటార్స్ అంటే. తర్వాత P&L అకౌంట్ లో బై బిల్స్, ఏంటంటే అది డిస్కౌంట్ రిసీవ్డ్ 8,000 రూపీస్ అండి. కేరా, ఈ ఒక్క లెక్కే సరిపోతుంది మనకి. తర్వాత ఇది కూడా లాక్ చేసేసా నేను అన్ని చోట్ల. ఫ్రైట్ ఇన్వర్డ్ పెయిడ్ అంటండి. ఎక్స్పెన్సెస్కి వచ్చేసేయండి. ఫ్రైట్ ఇన్వర్డ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడే రాయండి ముందు 30,000 రూపాయలు. ఫ్రైట్ ఇన్వర్డ్ అక్కడ ఎక్స్పెన్సెస్, ఇదిగోండి ఎక్స్పెన్సెస్. ఓకేనా? P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. అమౌంట్ పే చేసేస్తున్నాం టు ఫ్రైట్. ఎంత మర్చిపోయానండి నేను, ఎందుకులే. ఫ్రైట్ క్యాష్ ఆర్ బ్యాంక్ రాసుకుంటే మనం దాంట్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ఎంత అమౌంట్? 30,000 రూపీస్. ఇది కూడా లాక్ చేసేసా. 30,000 రూపీస్ ఇక్కడ. వెంటనే మళ్ళీ క్యాష్ బుక్కి వెళ్ళిపో, ఇక్కడే ఉంది, ఇదిగోండి, బై ఎక్స్పెన్సెస్ 30,000 రూపీస్ లాక్. అయిపోయిందండి సమ్ము. ఏముంది ఇక్కడ, ఇదిగోండి అయిపోయింది కదా. డ్రాయింగ్ 70,000 ఎంట్రీ, డ్రాయింగ్స్ డెబిట్ అకౌంట్ డేటా టు నా క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ క్యాష్ బుక్ పరిగెత్తండి, ఎక్కడుంది? ఇదిగోండి, బై డ్రాయింగ్స్ అకౌంట్ 70,000. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి వచ్చేసేయండి. దీన్ని క్యాపిటల్ నుండి డిడక్ట్ చేస్తాం కదా. క్యాపిటల్ మాకు తెలీదు. ఓకే, రాద్దాం తర్వాత.
సో మాకు తెలుసు కాబట్టి డ్రాయింగ్స్ రాసేస్తున్నాయి ఇక్కడ, ఎందుకు మనకు గోల. డ్రాయింగ్ 70,000 రూపీస్. నెక్స్ట్ డ్రాయింగ్స్ అయిపోయింది. పేమెంట్ ఫర్ ఆఫీస్ ఫర్నిచర్, ఇది కూడా లాక్ చేసేస్తున్నా. ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. అమౌంట్ ఎంత? 10,000. 10,000 రూపీస్. ఫర్నిచర్ ఇక్కడ ఉంది. ఫర్నిచర్ అకౌంట్, ఆఫీస్ ఫర్నిచర్ పే చేశారంటే 10,000 రూపీస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, అయిపోయింది కదండి, ఇది క్లోజ్ చేసేస్తున్నాను నేను, ఇంకేం లేదు కదా. మొత్తం 70,000 అసెట్ ఉండాలండి. మధ్యలో కూడా కొన్నాం కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ మధ్యలో కొన్నటువంటిది, మొత్తం 70,000 ఉండాలి ఈ రెండు కలిపితే. కానీ 63,500 ఉంది చివరికి వచ్చేటప్పటికి. ఏమైపోయింది? బై డిప్రిసియేట్ అయిపోయింది, అమ్మానని చెప్పలేదుగా అందుకు. సో 6,500 రూపీస్ అండి, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ 6,500 రూపీస్. వెంటనే పరిగెత్తేసేద్దాము P&L అకౌంట్కి, మర్చిపోతాను లేదా నేను. వెంటనే P&L అకౌంట్ లో టూ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీనా ఫర్నిచరా. ఓకే, 6,500 రూపీస్ ఓవర్. నెక్స్ట్ అయిపోయిందండి ఇక్కడికి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరికి వచ్చాము మేము. ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చాము, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రాస్తా ఎంట్రీ. ఇన్వెస్ట్మెంట్స్ కొన్నాం కదండి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ డెబిట్ ఎంతవి చూద్దాము. 200 షేర్స్ ఇంటూ 95 రూపీస్, 19,000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 19,000. అవునా? తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రావాల్సినట్టు రాసుకోవాలి. ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్, ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ అంటే 19,000 మీద ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఇంటూ 6% ఇంటూ అక్టోబర్లో కాబట్టి 6/12 చూద్దాం. 19,000 ఇంటూ 6/12 ఇంటూ 6% వచ్చి నీకు ఎంత వచ్చింది? ఓకే, ఒకసారి చూద్దాం చూడండి. ఇది 95 రూపీస్ మనకి కదా. అయితే 200 షేర్స్ ఫేస్ వాల్యూ 100 రూపీస్ కదండి. మనం దాని వాల్యూ 20,000 మీదనే చూడాలి. 20,000 రూపీస్ ఇంటూ ఆ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ 20,000 ఇంటూ 6/12 ఇంటూ 6%, 600 రూపీస్. ఓకేనా? ఇది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ కింద రాసుకోవాలి దాన్ని. క్లియరా? ముందు 19,000 రూపీస్ రాద్దామండి. ఇన్వెస్ట్మెంట్స్ మధ్యలో కొన్నారు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో రాయము. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది కదా. ఇన్వెస్ట్మెంట్స్ 19,000, ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత దీన్ని క్యాష్ బుక్ లోకి వెళ్ళిపోండి. పేమెంట్ సైడ్ 19,000 రూపీస్ పే చేశామండి. బై ఇన్వెస్ట్మెంట్స్. వాటి వాల్యూ వచ్చేటప్పటికి ఆ షేర్స్, ఆ వాల్యూ వచ్చేటప్పుడు ఫేస్ వాల్యూ మీదే మనం ప్రొవైడ్ చేయాలి ఇంట్రెస్ట్. సో P&L అకౌంట్కి వచ్చేసేయండి. ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్. సో ఇంట్రెస్ట్ రావాల్సి ఉంది ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనండి. ఇన్వెస్ట్మెంట్స్ 600 రూపీస్, 20,000 ఇంటూ 6% ఇంటూ 6/12. వెంటనే దీన్ని మళ్ళీ ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్, ఇంట్రెస్ట్ 600 రూపీస్. మనకు ప్లేస్ లేకుండా అయిపోయిందే. అయిపోయిందండి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా నేను ఎంటర్ చేసేసాను. ఓకేనా? ఇంకా మరి ఏంటి చూద్దాం, ఇంకా ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సాలరీస్ పెయిడ్ 95,000 రూపీస్. ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సాలరీస్ అంట పే చేశారట. సో ఎక్స్పెన్సెస్కి రండి. ఇదిగోండి ఎక్స్పెన్సెస్కి వస్తే ఇందాక ఫ్రైట్ ఎలా అయితే రాసామో అలాగే సాలరీస్ కూడా రాద్దాము. 95,000 రూపీస్ అంటండి. ఇంకేమీ లేవు, దీన్ని కూడా క్లోజ్ చేసేయచ్చు. ఇంకేమీ రావు. 6,000 రూపీస్ ప్లస్ 30,000 రూపీస్ ప్లస్ 95,000 ప్లస్ 18,000 is equal to 1,49,000. 1,49,000
minus 7,000 minus 20,000 is equal to 1,22,000 అండి. ఒకసారి చెక్ చేద్దాము. 1,22,000 చెక్ చేద్దామండి. ఎక్కడైనా క్యాలిక్యులేషన్ తప్పిపోయిందేమో. అయితే ఇక్కడ మనం ఈ శాలరీస్ రాసాం కదండి, శాలరీస్ కాదు కదా రాయాలి, క్యాష్. 95,000 రూపీస్ క్యాష్ బుక్ లోకి వెళ్ళిపోండి. పేమెంట్ సైడ్ బై, ఇందాక ఫ్రైట్ రాసారా, ఇదిగోండి ఫ్రైట్. ఇది వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ ఏంటి, శాలరీస్ 95,000 రూపీస్. ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా. ఇంకేమి ఇచ్చాడు చూద్దాం. ఎక్స్పెన్సెస్ అయిపోయింది. మిస్లీనియస్ రిసిప్ట్ అంటండి, మిస్లీనియస్ రిసిప్ట్స్ అంట. 5,000 రూపీస్ డైరెక్ట్ గా రాసేద్దాం. మిస్లీనియస్ రిసిప్ట్ ని P&L అకౌంట్ కి వెళ్ళిపోండి. ఇదిగోండి క్రెడిట్ సైడ్ బై MISC అకౌంట్. ఎంత మర్చిపోయాను. మిస్లీనియస్ రిసిప్ట్స్ వచ్చేటప్పటికి నీకు 5,000 రూపీస్ అండి. 5,000 రూపాయలు P&L అకౌంట్ లో రాశాను నేను ఇన్కమ్ గా. అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి. తర్వాత క్యాష్ బుక్ వచ్చేయండి, రిసిప్ట్ సైడ్ రాసుకోండి 5,000 రూపాయలు. 5,000 ఏంటండి అది, టు MISC మిస్లేనియస్. రైట్, అయిపోయింది. ఇంకా ఉన్నాయి. ఇదిగోండి, ఇందాక ఎంట్రీ రాశాను కదా, మళ్ళీ చెప్తా ఎంట్రీ, నో ప్రాబ్లం. మళ్ళీ ఫ్రెష్గా చెప్తా. బిల్స్ డ్రాన్, బిల్ రాసాము, బిల్ వచ్చింది డెటార్స్ మీద. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. సరుకుల్ని వాళ్ళకి అమ్మాము, మనకి డెటార్స్ క్రియేట్ అయ్యారు, వాళ్ళ నుంచి డబ్బులు రాలా. సో ప్రస్తుతానికి బిల్ వచ్చింది. ఇది కదా రాసుకునేది, అవునా. నెక్స్ట్ ఎంట్రీ, ఇక్కడ ప్లేస్ సరిపోతుందా, సరిపెడదాంలే. తర్వాత ఏమైంది, ఒక 20,000 రూపాయలు ఎండోర్స్ చేశామండి. ఎవరికి, మన క్రెడిటార్స్ కి. సో క్రెడిటార్స్ ఎండోర్స్ చేసాం. క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్, ఎండోర్సీ అంటామే అది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అండి 20,000 అంటే క్రెడిటార్స్ అకౌంట్ లో కూడా వస్తుంది ఇది అని అర్థమైపోయింది మాకు. క్రెడిటార్స్ అకౌంట్ లో కూడా వస్తుంది అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో ఎంటర్ చేయాలి, దీన్ని డెటార్స్ అకౌంట్ లో ఎంటర్ చేయాలి. అలాగే 20,000 క్రెడిటార్స్ అకౌంట్ లో, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో. ఓకే, తర్వాత ఒక 4,000 రూపాయలు ఏమైందంటే, ఇదిగోండి ఎండోర్స్ టు క్రెడిటార్స్ అండ్ అన్ ఎండోర్స్డ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ 4,000 వాజ్ డిజానర్. డిజానర్ అయితే ఎంట్రీ ఏంటి అంటే, ఇదిగోండి డిజానర్ అయితే ఆ అమౌంట్ పే చేయాలి ఎండోర్సీకి. ఆయన డెటార్స్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్స్ అకౌంట్. రాస్తాం, గుర్తొచ్చిందా. ఎండోర్సీ అకౌంట్ డెబిట్ టు అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో డ్రాయ్ అని రాస్తాం కదండి. డెటార్స్ అకౌంట్ 4,000 రూపీస్. 4,000 రూపీస్ అర్థమైందా అక్కడ ఇది. ఇదిగోండి, మనం బిల్లు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ నుంచి బిల్లు వచ్చేసింది, అవునా. ఎవరికైతే మనం బిల్లు ఎవరి నుంచి అయితే బిల్ మనం డ్రా చేసాం కదండి, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ డేట్ రోజు అమౌంట్ వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చేస్తే మనం రిసీవ్ చేసుకుంటాము, బిల్ ఆనర్ అయింది. వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోతే గనక ఆ బిల్లు ఎండోర్సీ దగ్గర ఉందండి, ఆ అమౌంట్ వాళ్ళ తరపున మనము పే చేయాల్సి ఉన్నాము. సో వాళ్ళ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్స్ అకౌంట్. రైట్, ఇది 4,000 రూపీస్ టు క్రెడిటార్స్ అకౌంట్ ఇలా రాసుకుంటామండి. అంటే ఇక్కడ డెటార్స్ అకౌంట్ లో వస్తుంది 4,000, క్రెడిటార్స్ అకౌంట్ లో 4,000 వస్తుంది. ఈ మూడింటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ముందు దీన్ని మనం ఈ ఎంట్రీ సాధారణంగా రాసేద్దామా. ఫస్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డెటార్స్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ డెటార్స్, తర్వాత క్రెడిట్ సైడ్ క్రెడిటార్స్. ముందు రాసేద్దాం. బిల్స్ రిసీవబుల్ ఎక్కడ ఉందండి, చివరికి రాసినట్టున్నామా మనం. ఇదిగోండి లైన్ గానే ఉన్నాయి. బిల్స్ రిసీవబుల్ లో 2 డెటార్స్. అంతేగా ఫస్ట్ ఎంట్రీ ఏంటి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డెబిటెడ్ టు డెటార్స్ అకౌంట్ కదా 1,00,000 రూపీస్. అలాగే ఇక్కడ బై క్రెడిటార్స్ అకౌంట్ 20,000 అయిపోయిందండి దీంతో పని. వెంటనే ఈ రెండింటిని మనం క్రెడిటార్స్ అకౌంట్ అంటే ఇక్కడ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 20,000. అలాగే డెటార్స్ అకౌంట్కి వెళ్ళిపో బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్
1 lakh. ఇక్కడ డెటార్స్ అంటే ఒక వ్యక్తి ఏమి కాదు కదా, కొంతమంది A to Z వరకు అవి ఉండొచ్చు, వాళ్ళల్లో ఎవరైనా కావచ్చండి. అది ఒక పర్సన్ అనేం కాదాడ. తర్వాత ఒక 4,000 కూడా మనం ఎంట్రీ రాసుకున్నాం కదా, డెటార్స్ అకౌంట్ డెబిటెడ్ టు క్రెడిటార్స్ అని. టు క్రెడిటార్స్ ఒకడని కాదు ఇక్కడ, ఏ ఎక్సో ఏ వైయో ఏ జెడ్డో డిఫరెంట్ పర్సన్స్, కన్ఫ్యూజ్ అవసరం మీరు. బై డెటార్స్ అయిపోయింది. అంతవరకు ఇది అయిపోయిందండి. ఇంకా ఇదేనా? ఓకే, తీసేస్తున్నా అంతా క్లమ్జీగా ఎందుకు. ఓకే, 9,000 రూపీస్కి ఏదో చెప్పాడండి వీడు. క్లోజ్. గూడ్స్ వర్త్ 9,000 రూపీస్ యూజ్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ మెటీరియల్. దీన్ని మనం పర్చేజెస్ నుంచి లెస్ చేయాలి. అసలు పర్చేజెస్ ఎంత తెలుసా మీకు? నాకైతే తెలియదు. మనం ఫైండ్ అవుట్ చేయాలి పర్చేజెస్ ముందు. పర్చేజ్ ఫైండ్ అవుట్ చేసేస్తే మనం దాన్ని బట్టి రాద్దాం. గ్రాస్ ప్రాఫిట్ అంటండి, ఇంకా అయిపోవచ్చింది. క్యాష్ బుక్ డిఫరెన్స్ పీరియడ్ యాజ్ డ్రాయింగ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే అప్పగింతలు చదువుతారు కదా పెళ్లిలో, అవి అనమాట ఇవన్నీ. ప్రొవైడ్ 2% ఫర్ డౌట్ఫుల్ డెట్స్. అంటే అసలు మాకు డెటార్స్ క్లోజింగ్ బ్యాలెన్సే తెలియదు కదా. ఇది క్వశ్చన్ మార్కే, ఇది క్వశ్చన్ మార్కే. ఓకేనా, ఇది కూడా క్వశ్చన్ మార్కే. అది కనుక్కోవడానికి ఇక్కడ ఇచ్చాడండి హీరో పాయింట్. చూడండి 20% ఆన్ సేల్ ఇచ్చాడు మనకి. అవన్నీ తెలిస్తే అన్ని ఫజిల్ మొత్తం కూడా మనకి క్లియర్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ సేల్స్. ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోవచ్చా? తీసేయండి. ఇది ఒక వర్కింగ్ నోట్ అండి, తర్వాత నెంబర్లు వేద్దాంలే లైన్ వర్కింగ్ నోట్. ఏంటి? కంప్యూటేషన్ లేదా క్యాలిక్యులేషన్ ఆఫ్ సేల్స్. దీనికన్నా ముందు మన క్రెడిటార్స్ అకౌంట్ ఏవేవి అకౌంట్స్ క్లోజ్ చేయాలో ఒకసారి చూసుకుందామా? ఏమేమి అకౌంట్స్ క్లోజ్ చేయాలి అనేది చూద్దాం. క్రెడిటార్స్ అకౌంట్ క్లోజ్ చేయొచ్చండి, ఏం లేదు ఇక. డెబిట్ సైడ్ కూడా అండి, క్రెడిటార్స్ అకౌంట్ 3,92,000 రూపీస్ ప్లస్ 8,000 రూపీస్ ప్లస్ 20,000 ప్లస్ 1,50,000 ఈజ్ ఈక్వల్ టు 5,70,000 రూపీస్. 5,70,000 రూపీస్ మైనస్ 1,10,000 మైనస్ 4,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,56,000. ఇది ఏంటి అంటే పర్చేజెస్. ఇంకా అన్నీ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకి పర్చేజెస్ అవుతుంది. 4,56,000 పర్చేజెస్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఆన్ సేల్ ఏమిచ్చాడు క్యాలిక్యులేషన్ ఆఫ్ సేల్లో? ఆన్ సేల్, జీపీ ఆన్ సేల్ అన్నాడు కదా. జీపీ ఆన్ సేల్ 20% అండి, అంటే 1/5. దీన్ని నేను ఆన్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది ఏమవుతుంది, ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ తీస్తే 1/4 అవుతుందండి. అంటే 25% ఆన్ సేల్ 1/4 అవుతుంది. ఓకేనా, లేదా 125% అవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే ఆన్ కాస్ట్ అంటే సిఓజిఎస్ కనుక్కోవాలండి. సిఓజిఎస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోవాలి. సరే, ఫస్ట్ మన కాస్ట్ ఆఫ్ గూడ్స్ కనుక్కోవడానికి ఫార్ములా తీసుకో. సిఓజిఎస్ ఈజ్ ఈక్వల్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ purchases plus direct expenses minus closing stock. ఇది మనకు సిఓజిఎస్ ఫార్ములా. రైట్. మన ఓపెనింగ్ స్టాక్ ప్లేస్ లో మనకు తెలుసు, నాకు గుర్తుంది 80,000 ప్లస్ పర్చేజెస్ 4,56,000 ఇప్పుడు కనుక్కున్నాను. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్రైట్ ఒకటి ఉన్నట్టు గుర్తు నాకు. ఫ్రైటేనా? ఎందుకు ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళిపోండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్రైట్ రాయలేదా నేను? ఎక్కడ రాసాము? ఫ్రైట్ ఎంతండి? ఫ్రైట్ 30,000 రూపీస్ ఫ్రైట్ ఉంది కదా, అది రాయద్దుగా. 30,000 రూపీస్ ఫ్రైట్. ఇదిగోండి ఇక్కడ రాస్తాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000 ఒకటే ఉంది, మైనస్ క్లోజింగ్ స్టాక్ 70,000. ఒక్కసారి చెక్ చేద్దాము, నేను రివర్స్ ఏమైనా రాసానా? ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో చూస్తే సరిపోలా. 80,000 రైటేనండి. ఓకే, ఇప్పుడు మనకు సిఓజిఎస్ వచ్చేస్తుంది. సిఓజిఎస్ 80,000 ప్లస్ 4,56,000 ప్లస్ 30,000 మైనస్ 70,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు
4,96,000 రూపీస్ వచ్చిందండి. 4,96,000 ఇది ఆన్ కాస్ట్. ఓకేనా? దీని మీద మనం 1/4 జీపీ అప్లై చేయబోతున్నాం. ఆన్ కాస్ట్ వచ్చేప్పటికి ముందే చెప్పాను నేను. సో జీపీ రూపీస్ 4,96,000 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు జీపీ 1,24,000 వచ్చింది. సో టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి టోటల్ సేల్స్ 4,96,000 ప్లస్ 1,24,000 అండి. 4,96,000 అంతేనా? 4,96,000 ప్లస్ 1,24,000 ఈజ్ ఈక్వల్ టు 6,20,000 రూపీస్. 6,20,000 రూపీస్ ఏంటి అంటే మనకి సేల్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ నుంచి మనం డెటార్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతాము. ఓకే, ఇక్కడ మనం ఒక్క నిమిషం సిఓజిఎస్ కనుక్కునేటప్పుడు మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ కి వాడిన 9,000 రూపీస్ ఉన్నాయి కదండి, మనం పర్చేజెస్ లోంచి లెస్ చేయాలి కదా. ఇది ఒక పాయింట్ మర్చిపోయాను. 9,000 రూపీస్ యూజ్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ మెటీరియల్, ఇది ఒకటి మర్చిపోయి ఇక్కడ లాక్ చేసేస్తున్నాను. 9,000 రూపీస్ ని మనం పర్చేజెస్ ఉన్నారు కదండి, ఇక్కడ 4,56,000 రూపీస్ పర్చేజెస్. ఈ 4,56,000 రూపీస్ నుంచి మనం లెస్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ కాదా 4,56,000 మైనస్ 9,000 రూపీస్. దీన్ని ఇంకో చోట ఎక్కడ రాస్తారండి, ముందు రాసేద్దాము. P&L అకౌంట్ లో 9,000 రూపీస్ ని అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ గా చూపిద్దాము. ఇదిగోండి, టు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 9,000 రూపీస్. దాన్ని లెస్ చేయాలిగా. పర్చేజెస్ నుంచి లెస్ చేస్తాము, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ గా మనం P&L అకౌంట్ లో రాస్తాము. ఎందుకు అంటే సంస్థలోనికి తెచ్చిన గూడ్స్ లో నుంచి అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నా, శాంపిల్స్ కి వాడుకున్నా, లేదంటే ప్రొపరేటర్ ఇంటికి తీసుకెళ్తేనేమో డ్రాయింగ్స్ అని రాస్తాం. ఓకేనా? శాంపిల్స్ వాడినా దేనికైనా కానీ మనం అడ్వర్టైజ్మెంట్ అనే రాస్తాం. ఓకేనా? చారిటీ కింద ఇస్తూ ఉంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒక పాయింట్ మనం మిస్ చేసాము. ఇప్పుడు సిఓజిఎస్ మారుతుంది. ఆ పాయింట్ మర్చిపోయాం, ఇందాక చూసుకుని మనం మర్చిపోయాం కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇంకో స్టెప్ తీసుకుందాం ఇక్కడ. పోనీ 80,000 నెట్ పర్చేజ్ వచ్చేటప్పటికి మనకి 4,56,000 మైనస్ 9,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,47,000. ట్రేడింగ్ అకౌంట్ లో కూడా ఇంతే చూపించాలి. 30,000 మైనస్ 70,000. ఇప్పుడు చూద్దామండి. సో 80,000 ప్లస్ 4,47,000 ప్లస్ 30,000 మైనస్ 70,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,84,000. 4,84,000 మీద 1/4 1,21,750. ఇప్పుడు సేల్స్ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి, సిఓజిఎస్ 4,84,000 రూపీస్ ప్లస్ 1,21,750 అండి. టోటల్ సేల్స్ తెలుస్తుంది నీకు. ప్లస్ 4,84,000 is equal to 6,05,750. 750 ఇది సేల్స్. క్లియరా? ఈ సేల్స్ తీసుకెళ్ళి మనం ఎక్కడ రాయాలి? డెటార్స్ అకౌంట్కి వెళ్ళిపోండి. డెటార్స్ అకౌంట్ లో మనం సేల్స్ రాసుకుందాము. డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఎంతంటే 6,05,750 రూపీస్. ఇంతే. ఒకసారి చెక్ చేసుకుందామండి, అన్ని వేసామో లేదో ఒకసారి చూడండి. సమ్ చూసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. డెటార్స్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూద్దాము. క్లోజింగ్ బ్యాలెన్స్ 72,750 రూపీస్. దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో వేస్తాము. ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో 1,60,000 రూపీస్ రాసేసామండి. 72,750 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోండి. ఇదిగోండి 72,750 ఇక్కడ ఎంటర్ చేసేసాం, అయిపోయింది. ఇంకా లైన్ గా
ఇక్కడ ఒక విషయం, మనం ఎక్స్పెన్సెస్ లో వచ్చేటప్పటికి ఇవి జనరల్, మనకి జనరల్ ఎక్స్పెన్సెస్ లో ఈ ఫ్రైట్ రాయకూడదండి. ఇది ఒక చిన్న మనం తీసుకున్నాము. శాలరీస్ రాసుకోండి, శాలరీస్. ఇది ఒకసారి చూద్దాం మళ్ళీ, ఓకేనా? సో మన ఫ్రైట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో 2 పర్చేజెస్. పర్చేజెస్ ఎంతండి? ఇందాక 4,56,000 రూపీస్ లో నుంచి 9,000 రూపీస్ అడ్వర్టైజ్మెంట్ తీసేస్తే లెస్ అడ్వర్టైజ్మెంట్ 4,56,000 minus 9,000 rupees is equal to 4,47,000 rupees net purchases చేసి to freight 30,000. సేల్స్ ఫైండ్ అవుట్ చేసాం కదండి. సేల్స్ ఎంతండి మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది? 6,08,750. 6,08,750 రూపీస్. దీన్ని కొంచెం జరుపుదామాగండి. 70,000. ఇంకేముంది, మనం ఇలా చూసినా ఎలా చూసినా జీపీ అదేగా. సరే అయినా క్యాలిక్యులేట్ చేద్దాం. 6,08,750 రూపీస్ ప్లస్ 70,000 క్రెడిట్ సైడ్. 6,78,750. 6,78,750 minus 80,000 minus 4,47,000 minus 30,000. 1,21,750 రూపీస్ అండి. 1,21,750 రూపీస్ వచ్చింది మనకు. అదేగా జీపీ. 1,21,750 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసిందేగా టు జీపీ. ఇది ఓకేనా? మీరు ఇలా రౌండ్ అప్ చేయొద్దు, దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఇక్కడ మనం ప్లేస్ వదలలేదు, సో కొంచెం దీన్ని జరుపుతున్నాను. 8,000 రూపీస్ కిందకి జరిపి 1,21,750 రూపీస్ బై జీపీ. ఇదిగోండి, ఓకేనా? ఇంకేమన్నా మెన్షన్ చేయాలేమో చూసి దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం మనం. ఇంకేమైనా రాయాలా? ఇంట్రెస్ట్ రాసాము. ఒక్కసారి లైన్ గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి అన్ని. డెటార్స్ అకౌంట్ క్లోజ్ చేసేసాము, క్రెడిటార్స్ అకౌంట్ క్లోజ్ చేసాము. తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో బ్యాలెన్స్ మనకి అసలు ఏమి ఇవ్వలేదు, సో క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. టోటల్ అమౌంట్ డెబిట్ సైడ్ 1 lakh రూపీస్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 1 lakh రూపీస్. సో 1 lakh మైనస్ 61,250 మైనస్ 1,250 రూపీస్ మైనస్ 20,000 రూపీస్ అండి. 17,500 రూపీస్. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. దీన్ని బ్యాలెన్స్ షీట్ కి క్లోజింగ్ బ్యాలెన్స్ గా తీసుకురండి. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో. కొంచెం పెద్దగా తీసుకోవచ్చు కదండి మనమైనా. బిల్స్ రిసీవబుల్ 17,500 రూపీస్. క్లియర్? ఇంకేమున్నాయి లైన్ గా క్లియర్ చేసుకొస్తే బిల్స్ రిసీవబుల్ క్లోజ్. క్యాష్ బుక్ ఒకటి ఇంకా క్లోజ్ చేయలేదండి మేము. తర్వాత ఇట్రండి, ఫర్నిచర్ అయిపోయింది, క్లోజ్ చేసేసాము, రాసేసాం. దాన్ని కూడా ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి ఒక్క నిమిషం. ఎక్స్పెన్సెస్ ఇందాక ఫ్రైట్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ క్యాల్కులేట్ చేద్దాం. 6,000 రూపీస్ ప్లస్ సాలరీస్ 95,000 ప్లస్ 18,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,19,000 రూపీస్. 1,19,000 రూపీస్ మైనస్ 20,000 మైనస్ 7,000 ఈజ్ ఈక్వల్ టు 92,000 రూపీస్ అండి. దీన్ని P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం. బై P&L అకౌంట్ 92,000 రూపీస్. ఇదిగోండి P&L అకౌంట్ లో 92,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఇది టోటల్ ఎక్స్పెన్సెస్ అన్ని వచ్చేసినాయి ఇక్కడికి. ఇందాక మనం ఫ్రైట్ తీసుకున్నామంటే రాయకూడదు, అందుకే ఫ్రైట్ ని సెపరేట్ గా మనం ఇక్కడ రాసుకున్నాం. చూడండి ఫ్రైట్. ఓకే, అయిపోయిందండి. ఇంకా ఏమేమి క్లోజ్ చేయాలి? ఎక్స్పెన్సెస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటి మొహాన్ని కూడా చూడకూడదు. బిల్స్ రిసీవబుల్ అయిపోయింది. క్యాష్ ఒకటి ఉందండి, క్యాష్ ఒకటి, మనం క్యాపిటల్ ఒకటి కనుక్కుంటే అయిపోతుంది. సరే, క్యాష్ బుక్ కూడా చూద్దామండి. క్యాల్కులేట్ చేస్తున్నాను నేను క్యాష్ బుక్ కూడా. డెబిట్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, మనం డెబిట్ సైడ్ చూద్దాం ఫస్ట్. రిసిప్ట్ సైడ్ 12,000 రూపీస్,
ప్లస్ 5,85,000 ప్లస్ 61,250 ప్లస్ 5,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ 6,63,250 రూపీస్ క్యాష్ బుక్ డెబిట్ సైడ్ 6,63,250 రూపీస్ 6,63,250 లెస్ చేద్దామండి మైనస్ 3,92,000 మైనస్ 30,000 మైనస్ 70,000 మైనస్ 19,000 మైనస్ 95,000 ఎక్స్పెన్సెస్ అండి సాలరీస్ అని రాసాం కదా నెక్స్ట్ 10,000 రూపీస్ ఫర్నిచర్ పర్చేజ్ అది కనీసం 6,63,250 మైనస్ మళ్ళీ చేస్తున్నానండి తప్పుపోయింది 3,92,000 మైనస్ 30,000 మైనస్ 70,000 మైనస్ 19,000 మైనస్ 95,000 మైనస్ 10,000 మైనస్ 26,250 ఈజ్ ఈక్వల్ టు 21,000 వచ్చింది అయితే దీన్ని డ్రాయింగ్స్ గా ట్రీట్ చేయమన్నారు అడిషనల్ క్యాపిటల్ ఆర్ అడిషనల్ డ్రాయింగ్స్ అన్నారండి సో ఆల్రెడీ మనం 70,000 రాసాం కదా సో దీన్ని మొత్తం ఒక చోటే రాసుకుందాం బై డ్రాయింగ్స్ అని చెప్పేసి బై డ్రాయింగ్స్ 70,000 ఇప్పుడు 21,000 అడిషనల్ అనమాట ఇవి మొత్తం 91,000 రూపీస్ అండి మనకి టోటల్ గా అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటంటే 21,000 అండి ఓకేనా ఆల్రెడీ బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇచ్చేసారు మనకు వచ్చింది 21,000 రూపీస్ ఏంటి అంటే వాడు మనకు సమ్లో చెప్పారండి చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఈ పాయింట్ ఇది లాక్ అయిపోయింది గ్రాస్ ప్రాఫిట్ కూడా కనుక్కున్నాము క్యాష్ బుక్ డిఫరెన్స్ ట్రీటెడ్ యాజ్ డ్రాయింగ్స్ ఆర్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ సో మనకి ఎటు సైడ్ వచ్చిందండి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎటు సైడ్ రావాలి మనకి క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉండి బ్యాంక్ కాలము ఓకే మనం డెబిట్ ఐటమ్స్ తీసేస్తే వచ్చేది క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ వచ్చింది ఏంటి అంటే మనకి క్రెడిట్ సైడ్ వచ్చింది సో మనకి డ్రాయింగ్స్ అమౌంట్ తీసుకెళ్ళిపోయారు 21,000 రూపీస్ దాన్ని మర్చిపోతాం మనం తీసుకొచ్చేసి బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడండి ఇది మన బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో నేను ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ 70,000 రూపీస్ అని రాసి ఉంచానండి మొత్తం కలిపితే 91,000 రూపీస్ 70,000 ఏమో ఆల్రెడీ సమ్లో ఇచ్చిందండి మనకి ఓకేనా అయిపోయింది ఇప్పుడు మనం క్యాపిటల్ ఒకటి కనుక్కోవాలి నెట్ ప్రాఫిట్ ఒకటి మనం యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి నెట్ ప్రాఫిట్ ఒకటి యాడ్ చేసుకోవాలి క్యాపిటల్ కనుక్కోవాలి క్యాపిటల్ కనుక్కుంటే ఇక అయిపోయినట్టే సమ్ ఓవరాల్ గా ముందు నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దామండి ఇదిగోండి నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాం జీపీ వచ్చింది కదండి ఇదిగోండి జీపీ 1,21,750 1,21,750 ప్లస్ 8,000 రూపీస్ ప్లస్ 600 rupees plus 5,000 rupees is equal to 1,24,150 1,24,150 ఇదే చాలా టైం పట్టిందండి యాక్చువల్ గా నెక్స్ట్ ప్రాబ్లం కూడా తీసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ ప్రాబ్లం మనకి 5th ప్రాబ్లం అంత టైం పట్టదండి పార్ట్నర్షిప్ తొందరగా అయిపోతుంది అడ్మిషన్ ఇచ్చారు -9,000 -92,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఒక్క పాయింట్ ఉందండి ఇక్కడ మనకి బ్యాడ్ డెట్స్ ఉన్నాయి కదా బ్యాడ్ డెట్స్ ఏమన్నారు 2% ఇదిగోండి లాస్ట్ పాయింట్ ప్రొవైడ్ 2% ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అన్నారు ఇది కూడా రాస్తే అయిపోయిందండి మనకు సమం అసలు మన డెటార్స్ ఎంత క్లోజింగ్ డెటార్స్ మీద ప్రొవైడ్ చేయాలి కదండి డెటార్స్ చూద్దాము డెటార్స్ అకౌంట్ లోకి వెళ్ళిపోతే డెటార్స్ 72,750 రూపీస్ కదండి దాన్ని ముందు బ్యాలెన్స్ షీట్ లో రాసామా లేదా క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో రాసామా లేదా చూసుకోండి ఇదిగోండి డెటార్స్ రాసామండి 72,750 రాసాము కానీ మనం ఇంకా బ్యాడ్ డెట్స్ లెస్ చేయకుండా రాసాము మనకు ప్లేస్ చాలా తక్కువ ఉంది ఈ హెడ్డింగ్ తీసేస్తున్నానండి నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటు కొంచెం చిన్నగా జరుపుదాము ఇది బిల్స్ రిసీవబుల్ ఇక్కడ చివరిగా మనం టాలీకి ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టేసి బిల్స్ రిసీవబుల్ కూడా రాసేద్దామండి బిల్స్ రిసీవబుల్ అమౌంట్ ఎంత వచ్చి 17,500 డెటార్స్ 72,750 అంతేనా 72 అంతే 72,750 మీద 2% 72,750 మైనస్ ఆర్బిడి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2% ప్రొవిజన్ అనమాట అంటే 72,750 మైనస్ ఇంటూ 2% 1,455 దీన్ని లెస్ చేద్దాం ముందు
72,750 is equal to 71,295. 71,295. దీన్ని వెంటనే మనం తీసుకొచ్చి 1455 ఎక్కడ రాసుకుంటామండి? ఇదిగోండి 1455 టు బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అండి. ఇప్పుడు చూద్దాం. 1,21,750 ప్లస్ మొత్తం క్యాలిక్యులేట్ చేద్దామండి అమౌంట్లన్నీ. 8,000 క్యాలిక్యులేషన్స్ కి పడుతుంది, చాలా జాగ్రత్తగా చేయాలి. సమ్ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళా. మైనస్ 1,35,350 అండి. ఇది మొత్తం క్రెడిట్ బ్యాలెన్స్ 1,35,350. మనం ఏదో రాంగ్ గా మనం క్యాలిక్యులేట్ చేసాం. 1,35,350 మైనస్ 16,250 మైనస్ 6,500 మైనస్ 9,000 రూపీస్ మైనస్ 92,000 మైనస్ 1455 10,145 అండి. 10,145 ఇదండి నెట్ ప్రాఫిట్ టు నెట్ ప్రాఫిట్. ఓకేనా? దీన్ని మనం తీసుకొచ్చేసి ఇదిగోండి నెట్ ప్రాఫిట్ 10,145 రాసుకున్న తర్వాత మనకి క్యాపిటల్ ఒకటి ఫైండ్ అవుట్ చేసేసి ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనమాట. క్యాపిటల్ కనుక్కోవడానికి ఇక్కడ ఉందండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఇంకా అన్ని రాసేసినట్టున్నాగా. ఓకే, 12,000 ప్లస్ అసెట్ సైడ్ చూస్తున్నానండి 60,000 ప్లస్ 80,000 ప్లస్ 1,60,000 ప్లస్ 6,000 రూపీస్ 3,18,000 minus 1,10,000 minus 20,000 is equal to 1,88,000 అండి. ఇది ఓపెనింగ్ మనకి క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,88,000 రూపీస్. దాన్ని తీసుకొచ్చేయండి ఇక్కడికి 1,88,000 రూపీస్. ఇంకంతే, మనకు టాలీ అవ్వాల్సిందే. చూద్దాం. 1,88,000 మైనస్ 91,000 ప్లస్ 10,145 ఈజ్ ఈక్వల్ టు 1,07,145 వచ్చిందండి. ఎన్పి కలిపామా తీసేసామా? 1,88,000 ప్లస్ మైనస్ 91,000 రూపీస్. డ్రాయింగ్స్ అండి, సమ్లో ఇచ్చింది. తర్వాత మనం కనుక్కున్న క్యాష్ బుక్ లోవి అడిషనల్ డ్రాయింగ్స్ అనమాట. ప్లస్ 10,145 ఈజ్ ఈక్వల్ టు 1,07,145 అండి. 1,07,145 ప్లస్ 18,000 రూపీస్ 2,75,145 వచ్చిందండి సమ్ము. 2,75,145 చెక్ చేద్దాంలే ఒకసారి. 2,75,145 ఇటు సైడ్ కూడా చూద్దాం. అన్ని రాసామంటారా? 26,250 ప్లస్ 63,500 రూపీస్ ప్లస్ 70,000 ప్లస్ 7,000 రూపీస్ ప్లస్ 19,000 ప్లస్ 600 రూపీస్ ప్లస్ 17,500 రూపీస్ ప్లస్ 71,295 is equal to right 2,75,145. ఇదండి ఆన్సర్ 2,75,145. ఓకే, ఇలా చేసుకుంటూ రావాలి. ఇది సమ్ నెంబర్, ప్రాబ్లం నెంబర్ ఎంత అండి? ఇది 4. యాక్చువల్గా నేను ఇవాళ పార్ట్నర్షిప్ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పాను వీడియో స్టార్టింగ్లో. మనకు టైం దీనికి సరిపోయింది. ఇది పార్ట్నర్షిప్, ఇది తొందరగా అయిపోద్దండి. అడ్మిషన్ ఇచ్చారు, సింపుల్గానే ఉంది. నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే అండి.